The future belongs to the youth. వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని బీసీటీ స్కూల్ నుంచి 6 విద్యార్థులు వెళ్లిపోయారు. గమనించిన అధికారులు 24 గంటలలోపు వారిని ట్రేస్ చేసి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ పోలీసులు విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకున్నారు. ఇక విద్యార్థులు తిరిగి స్కూల్కు రాకపోపై తల్లిదండ్రులు మరియు అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు సవివరంగా గమనించి విద్యార్థుల భద్రతను మించి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఏంటిది? అవెవరు? అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని బీసీటీ స్కూల్ నుంచి 6 విద్యార్థులు వెళ్లిపోయారు. వారిని గమనించిన అధికారులు 24 గంటలలోపు వారిని ట్రేస్ చేసి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ పోలీసులు విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు తిరిగి స్కూల్కు రావడంపై తల్లిదండ్రులు మరియు అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు సవివరంగా గమనించి విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. మన ఇంట్లో మన కుర్రోడు వెళ్ళిపోగానే ముందు మనం వెతుక్కున్నాకే 10 మందికి చెప్తాం మనం. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లోకి అప్పచెప్పినప్పుడు ఫస్ట్ పేరెంట్స్ ఫోన్ చేస్తారు అనుకోండి, అది పక్కనే దొరికితే నేను అనుమాత్రంగా మమ్మల్ని కంగారు పెట్టారని చెప్పి ఆ రోజు 10 మంది చెప్తాం. రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్ వద్ద గల బీసీటీ స్కూల్లో నుంచి నిన్న అదృశ్యమైన 6 విద్యార్థులను ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసి వాళ్ళని 24 గంటల లోపల ఎన్టీఆర్ స్టేడియంలో వద్ద ఉదయం 8 గంటల ప్రాంతంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న విద్యార్థులను కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్య సమక్షంలో అప్పగించడం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో నిరసనలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఇవ్వాలన్న నిర్ణయం ప్రజారోగ్యానికి ప్రమాదంలోకి నెట్టే చర్య అని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. మెడికల్ విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వ విధానాలు వాటిని లాభాల వ్యాపారంగా మార్చుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ జిల్లా మొత్తం కూడా ఇక్కడ సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా సెంట్రల్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్ణయం తప్పు, ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చి సంతకాల రూపంలో ప్రజలు వాళ్ళ యొక్క గళాన్ని వినిపించారు అని చెప్పేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ని గవర్నర్ గారికి 17వ తారీఖున అందజేయనున్నారు. ఇక రెండో అంశం వచ్చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా చిలుకలూరుపేట పట్టణం నుంచి నాదెండ్ల, ఎడ్లపాడు, చిలుకలూరుపేట రూరల్ మండలం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా చాలా చక్కగా సహకరించి మరి మన నియోజకవర్గంలో ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా 63,511 సంతకాలని చిలకలూరుపేట నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. అలాగే వివిధ మనం చూసాము, లాయర్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, ఎంతో మంది ఎడ్యుకేటెడ్ సెక్టార్స్ నుంచి కూడా తరలి వచ్చి చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు కాకుండా ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వెలువెత్తుతున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం 60 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని ఆరోపించిన చంద్రబాబు తన ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే 2.66 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శలు చెబుతున్నారు. ఇక ఎదురు ప్రశ్నల రూపంలో ప్రజలు కూడా ఎవరిది నిజమైన దివాలా ప్రభుత్వం, ఎవరు ప్రజలపై భారాలు మోపి సంక్షేమాన్ని తగ్గించి అప్పులు పెంచారనే అంశాన్ని అడుగుతున్నారంటూ పేర్ని నాని విమర్శించారు. చేసినటువంటి అప్పు ఎంత, మీరు ఎంత చేసి అప్పు చెప్పారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు? జగన్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు చేశారు. ఉదయం లేవగానే కేసీఆర్ పేరు తప్ప రేవంత్ చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. అపసిక్కున మాటలు, కమిషన్లు, దందాలే రేవంత్ దినచర్యగా మారాయని ఆరోపించారు. రాత్రి పబ్బులు, గబ్బులే ప్రధాన వ్యాఖ్యలంటూ మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ఇక ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్పితే నడిపించలేని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారని, ఫుట్బాల్ ప్రాక్టీస్ పేరుతో 100 కోట్ల దుబారా చేశారని ఆయన అన్నారు. కావాలంటే ఇది అభివృద్ధి చేసిన చెయ్యి. సరే, ప్రజలు నన్ను కాదని నీకు అవకాశం ఇచ్చిర్రు. వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకో. తుంగతుర్తి నియోజకవర్గానికి శాసనసభ్యులు ఎంత అదృష్టం ఉంటే కావాలి. మంచిగా పని చేయి, మంచిగా డెవలప్మెంట్ చేయి. ముఖ్యమంత్రితో తనలాడి 2 అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురా. ఆయన తుంగతుర్తికి వచ్చి మీటింగ్ పెడితే ఒకటి ఇచ్చిపోయింది ₹1. నేను మొన్న దేవరకొండకు వచ్చి మీటింగ్ పెడితే ఏం మాట్లాడతాడు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, సాగర్లవాడి జావూరి మీ శివాల మీద కేసీఎల్బీసీ కడతా ఎక్కడ తలకలేను నాకు అర్థం కాదు. మొన్న అలా వ్యవసాయ క్షేత్రం ఉన్నటువంటి ఊరు 20,000 ఏదైతే ఉందో ఆడ ఏకగ్రీవం చేసుకొని సర్పంచులు, వార్డు మెంబర్లు పోయి దండం పెట్టి వచ్చారు. సార్ మాట్లాడుతున్నప్పుడు పక్కపొట్టి కూర్చొని, సార్ మళ్ళీ మన రాజ్యం రావాలి సార్, తప్పు జరిగిపోయింది జనాలు అంతా అనుకుంటే, సరే తీయమ్మారు చూస్తాలకు 2 నెలలు వస్తూనే ఉంటుంది, మళ్ళీ ఖరాబ్ అయినా కూడా మనం బాగు చేస్తున్నాం తీ అన్నాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. కథం కొడుకు కూర్చోబడ్డది రేవంత్ రెడ్డి గారికి. ఏం సార్ బయటకు వెళ్ళలేదు, మాట్లాడలేదు, ప్రెస్ మీట్ లేదు, ఏది లేదు. కేసీఆర్ ముఖం కనబడితేనే భయం అవుతుంది కొడుకు. కేసీఆర్ పేరు దాచుకోకుండా, కేసీఆర్ జపం చేయకుండా మనం బతికేలేదు. ఇంకెందుకు మెస్సితో పని, ఇంకెందుకు ఫుట్బాల్ మ్యాచ్? తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ముఖ్యమంత్రి కాబట్టి నేను ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఈయన ఏం చేయాలి? ఈయన మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తేందుకు, ఈయన మునగాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని, ఈయన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తానికే MCHలో 5 కోట్లతో స్టేడియం కట్టిండు. ప్రజాధన దుర్వినియోగం గురించి వీడు మాట్లాడతాడు. ప్రగతి భవన్ కడితే ముఖ్యమంత్రి ఉండేది, ఇప్పుడు కేసీఆర్ ఉంటుండే. అలా ఎవడు ముఖ్యమంత్రి ఆడు ఉండాలి. గాయ ఉన్న దాంట్లోకి నేను పోతానా అని ఇప్పుడు మళ్ళీ అదే MCHలో 100 కోట్లతో ఇంకో క్యాంప్ ఆఫీస్ కడుతుంది. సాయంత్రం కాగానే పబ్లు క్లబ్లు ఏమంది దావత్ దగ్గర కూడా ఏమైనా చేస్తున్నా చూడరు. నాకు రిసెప్షన్. ఏపీ ఆర్థిక పురోగతి దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుందని స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసక పరిస్థితులను ప్రభుత్వం అధిగమిస్తూ వికాసం దిశగా స్థిరమైన అడుగులు వేస్తుందన్నారు. పెట్టుబడుల ఆహ్వానం, పరిశ్రమల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థిక పునరుద్ధరణకు బలాన్ని ఇస్తున్నాయని కుటుంబరావు పేర్కొన్నారు. విధ్వంసంతోటి రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గా అన్నమాట. ఒక్క GDP రూపేణా నష్టపోయింది పూర్తిగా 5 సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక 7 లక్షల కోట్ల పైచీలకు అన్నమాట. GDP పెరగాల్సింది తగ్గింది. 7 లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు, ఒక్కో సంవత్సరంలో 1,00,000-1,50,000 అట్లా పెరగాల్సింది నికరంగా 7.5 లక్షల దాకా GDP కోల్పోవటం జరిగింది. దానికి పర్యావసనంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా, స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు 70,000 కోట్ల పైగానమాట నష్టపోవటం చూసాం. అంటే ఆ 5 సంవత్సరాల్లో కరెక్ట్గా పాలించుంటే కనుక 72,000 కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది. కాబట్టి 15% చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ GSDP 25 టైమ్స్ అన్నమాట పెరగటం. అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు 66 లక్షలకు అన్నమాట చేరటం కూడా ఖాయం. ఇది 2047-48కి అంచనాలు. ఆ విధంగా పెరిగితే సరే, కోవిడ్ లాగా ఏదన్నా రెసెషన్ అంటూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా ఎకానమీస్ దెబ్బతిన్నా కనీసం మనం 10.3% అయితే మినిమం ఆఫ్ ది మినిమం పెరుగుతాం. కాబట్టి ఆ 10.3
పరాకమణి చోరీ కేసులో అసలు సిక్కామణి ఎవరో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీ రాష్ట్ర ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. అమరావతి ఎన్టీఆర్ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కేసులో అనేక కీలక అంశాలు ఇంకా వెలుగులోకి రాలేదని చెప్పారు. నిన్న జరిగిన చోరీ చిన్న చోరీగా చూపించి పెద్ద దోపిడీలను కప్పిపూచే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. టీటీడీ ఆస్తులు, భక్తుల నమ్మకం, హుండీ వ్యవస్థ వంటి అత్యంత సున్నిత అంశాలను ప్రభుత్వం తేలికగా తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని అవినీతి కేంద్రంగా మార్చేశారు. ఆదాయ కేంద్రంగా, ఆదాయ వనరుగా మార్చేసి ఒక 2 రోజుల క్రితం ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. చిన్న చోరీ అని చెప్పేసి నువ్వు ముగించడమేంది? నేను అడుగుతున్నా. పైగా అసలు విషయం అంతా ఏంటంటే, రవికుమార్ అనేటువంటి వ్యక్తి చోరీ చేస్తూ డాలర్లు దొంగతనం చేస్తూ పట్టుబడి పడిన తర్వాత జరిగినటువంటి ప్రహసనం గురించి, జరిగినటువంటి తంతు గురించి మాట్లాడాలి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక స్థాయిలో విజయం సాధిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15% అభ్యర్థులు ఏకాగ్రీవంగా ఎన్నికవడం ప్రజలు కాంగ్రెస్ పై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పెట్టుబడులను భారీగా రాష్ట్రానికి తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ప్రజల్లో నమ్మకాన్ని పెంచిందన్నారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు, పల్లెపల్లెలు పురోగతికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వారి మంత్రివర్గ సహచరులు అనునిత్యం ప్రజాసేవలో ఉండి అభివృద్ధి, దాంతోపాటు సంక్షేమం ఇస్తున్నటువంటి తీరు పట్ల ప్రసన్నమైనటువంటి ప్రజలు సంతృప్తితో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నికల్లో జరిగినటువంటి విషయం మీకు తెలుసు. మంచి మెజారిటీతో, దాదాపు 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లే మెజారిటీగా ఎన్నికవుతా ఉన్నారు. దాంట్లో ఒక 15% పైన ఏకగ్రీవంగా ఇలా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని వచ్చినారు. ఒక ప్రధాన నిలయంగా మారింది. ఇవాళ పెద్ద కంపెనీలు చాలా వరకు ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని పెట్టుబడుల కోసం అగ్రిమెంట్ చేసుకునే సందర్భం. ఒక దూరదృష్టితో ఈ రాష్ట్రాన్ని యావత్ ప్రపంచ ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల కమిషన్ను ప్రభుత్వం కబ్జా చేస్తుందని, ఆర్ఎస్ఎస్ అన్ని స్వతంత్ర వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. దేశ విద్యా వ్యవస్థ ఇప్పటికే దెబ్బతిందని, సమానత్వ భారతం కోసం పోరాడిన మహాత్మా గాంధీని హత్య చేసిన సిద్ధాంతానికి వాటి పాలకులు వేదికవుతున్నారని రాహుల్ ఘాటిగా వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అంటే ఓటర్ల వివరాలు తప్పులు లేకుండా పారదర్శకంగా ఉండాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. When they come and see us, they make us wear the jacket because they want us to be embraced by the fabric. But Speaker Sir, these fabrics are beautiful. But if you look slightly deeper and you look closely at the fabric, you will find that each one of them has thousands of little threads embracing each other. A Kanchipuram sari might have a golden thread, but the golden thread means nothing without the green thread or the yellow thread near it. The other thing to notice about the sari or any other fabric, when the people of Assam give you the gum
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తనను ఆహ్వానించేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబును పంపించారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆ సమయంలో తాను అన్నపూర్ణ స్టూడియోలో ఒక నటితో డాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారని హాస్యాస్పదంగా చెప్పిన ఆయన సమ్మిట్లో పాల్గొనడం రాష్ట్రాభివృద్ధి పరంగా ఎంతో ముఖ్యమన్నారు. తెలంగాణ పెట్టుబడులు, పెరుగుదల, సినీ పరిశ్రమకు ప్రభుత్వం చూపిస్తున్న దృష్టి పట్ల ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ఇక సినీ రంగం, టూరిజం, క్రియేటివ్ ఇండస్ట్రీలు తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాయన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన బట్టి విక్రమార్క గారిని, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ గారిని నా దగ్గరికి పంపించారు. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి ఏ పొజిషన్లో నాకు తెలుసా అండి, ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. ఆ సమయంలో మన ముఖ్యమంత్రి గారు చిరంజీవి రావాలి అని నిన్న మన బట్టి విక్రమార్క గారిని, అలాగే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో 15 రోజులుగా రోడ్లపై పంటను పోసుకుని ఎదురు చూస్తున్న రైతులకు తక్షణమే గన్ని బ్యాగులు అందజేసి కొనుగోలు ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎవరినో విమర్శిస్తూ సాకులు చెప్పడం వల్ల రైతుల సమస్యలు పెరుగుతున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్షాలు కురిసే పరిస్థితిలో పంట నష్టపోయే ప్రమాదం ఉందని, బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందన్నారు. రైతులు శ్రమను గౌరవించే విధంగా సమయానికి కొనుగోలు చేసి చెల్లింపులు జరపాలన్నారు. పంట ధరలు, అలాగే కొనుగోలు యంత్రాంగం, నిల్వ సదుపాయాల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ధాన్యాన్ని మనం కొనలేం. ధాన్యం ఎవరు తినట్లేదు. ధాన్యం తింటే లేకపోతే యూరియా వాడితే యూరియా ఇవ్వలేం, కానీ యూరియా వాడితేనంట క్యాన్సర్ వస్తుందని చెప్తారంట. అదేవిధంగా 10 నుంచి 15 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నటువంటి రైతన్నల వెంటనే మీరు బ్యాగ్స్ ఇచ్చి ఆ రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. మీరేదో కుంటి సాకులు చెప్పి, లేదో ఎవరినో విమర్శించి, లేదా గతంలో అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి కుంటి సాకులు చెప్పి తప్పించుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వ పెద్దలు చేయకూడదు. మీరు వెంటనే ధాన్యాన్ని కొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యూరియాను కూడా సప్లై చేయాల్సిన మళ్ళా అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతే రాజుగా ఉన్నాడు. ఈ రోజు మీరు రైస్ మిల్లర్ ని రాజుగా చేసిన పరిస్థితుల నుంచి రైతుని రాజుగా చేసే పరిస్థితులు మీరు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ మాటలన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒకసారి గుర్తు తెచ్చుకుని ఈ రైతులకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2వ రోజు ముఖ్యంగా సినీ రంగం ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి క్రియేటివ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు సినీ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, అక్కినేని అమల, జెనీలియా, రితేష్ దేశ్ముఖ్, అలాగే అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. సినిమాటిక్ టెక్నాలజీ, ఫిలిం ప్రొడక్షన్, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న విధానాలపై చర్చలు జరిగాయి. సినీ పరిశ్రమ భారీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యంతో పాటు వేలాది ఉద్యోగాలకు కారణమవుతుందని సీఎంకు పలువురు ప్రముఖులు వివరించారు. తెలంగాణ ఫిలిం పాలసీని మరింత బలోపేతం చేయాలన్న సూచనలు కూడా చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.